నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని మనము పీస్ఫుల్లీ ఆప్షన్ బయింగ్ చేసి డబ్బులు సంపాదిస్తాం. ఓకే, సాటర్డే సండే అందరు పీస్ తీసుకుంటారు అనుకుంటా. నేను కూడా మంచిగా రెస్ట్ తీసుకున్నా. క్రిప్టోలో ఒక చిన్న ట్రేడ్ చేసినా కానీ సంథింగ్ ఇట్స్ డజంట్ మ్యాటర్, బట్ మంచిగా రెస్ట్ తీసుకున్నా 2 days. ట్రేడింగ్ డైలీ ట్రేడింగ్ వీడియో పెట్టాలి. మీరు క్రిప్టో చేయమంటారు, ఆప్షన్ బయింగ్ చేయమంటారు, మొత్తం తగాంచిపోయినా. సో బ్యాక్ టు మండేనే కదా ఈరోజు, నేను లీవ్లో ఉన్నా. సో మండేనే. సో మీరు చూసుకున్నట్లయితే గాయస్ నిఫ్టీలో ట్రేడింగ్ చేద్దాం. ఓకే, ఎన్ని 1 2 3 4 5 days నుంచి ఆడానే తిరుగుతుంది గైస్. ఓకే, అసలు మూమెంటే లేదు. ఓకే, సో మనము స్కాల్పింగ్ చేస్తాం ఆబ్వియస్లీ, కాబట్టి చిన్న మూమెంట్స్ కోసం ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది 5 minutes క్యాండిల్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఇండికేషన్ కిందికి వెళ్ళింది, పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్ళింది, ఇప్పుడు పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకెందుకు కిందికే వెళ్తుంది అనిపిస్తుంది. ఇక్కడ బయింగ్ జోన్ ఉంది గైస్ ఇది మొత్తం, బట్ చిన్న టైం ఫ్రేమ్లో నాకు కిందికే పోతుంది అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ 5 minutes క్యాండిల్ ఎండ్ అయితే నేను బయింగ్ సైడ్ షిఫ్ట్ అవుతా. ఓకే, లేదనుకోండి ఒక రెడ్ క్యాండిల్ వచ్చి ఎండ్ అయింది అనుకోండి, నేను పుట్ బై చేయడానికి ట్రై చేస్తాను. నాకు 5 minutes క్యాండిల్ రెడ్ కావాలి ఒకటి. ఓకే, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఎక్కువ టెన్షన్ ఏం తీసుకోదు. 3 అంటే 3, 5 అంటే 5, 3 నుంచి 5 ట్రేడ్లు మాత్రమే చేస్తాం, ఎండ్ చేస్తాం డే. ఓకే, డే మొత్తం ట్రేడింగ్ అని కూడా కూర్చుంటే మీకు హెడ్ఏక్ వస్తుంది, దిమాగ్ ఖరాబ్ అవుతుంది, పైసలు లాస్ అయితే రాత్రి నిద్ర పట్టదు. ఓకే, సో విల్ వెయిట్ గైస్. ఒక పని చేద్దాం, పైన క్యాండిల్ ఎండ్ అయితే బుల్లిష్ సైడ్ ఛాన్సెస్ ఉంది. సో అందుకోసం నేను పుట్ ఇంకా 2 ఓపెన్ చేసుకుంటా. ఓకే, పుట్ ఇట్ సైడ్ పెట్టుకుందాం. 750 పుట్, ఇక్కడ 750 కాల్, 2 యాడ్ చేసుకున్నాం. ఓకే, చలో ఇది గైస్ 1 minute. ఓకే, చలో దిస్ ఈజ్ అవర్ సెటప్. సిట్యుయేషన్స్ బట్టి మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. నాకు ఎందుకు కిందికి వస్తుంది అనిపిస్తుంది. సైడ్ వేస్ ఒకటి అవ్వదు గైస్, కిందికన్నా అవ్వాలి పైకన్నా అవ్వాలి, కానీ సైడ్ వేస్ అయితే దిమాగ్ ఖరాబ్. లెట్స్ సీ ఎంత క్వాంటిటీస్. 200తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆర్ 300. ఓకే, 300తో చేద్దాం. 300. ఓకే, లెట్స్ సీ. నాకెందుకు కిందికే పడుతుంది అనిపిస్తుంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఈడ సెల్లర్ జోన్ ఉంది కదా, అది బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుందో చూద్దాం. సెల్లర్ జోన్ కరెక్ట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఓకే, దానిపైన బ్రేక్ అవ్వని ట్రై చేస్తుంది. ఓకే, ఒకవేళ బ్రేక్ అవ్వలేదు అనుకోండి, కింద పడి దీని లోపల ఎండ్ అయితే మనకు ఒక మంచి సెల్లింగ్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు కొత్త వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కొన్ని నీతులు చెప్తాను నేను. ఓకే, పైకి పోతుంది కదా, కళ్ళు మూసుకొని కాల్ బై చేస్తారు. అట్లా చేయొద్దు గైస్, చూసుకోవాలి ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ సపోర్ట్ ఉంది. నేను కూడా స్టార్టింగ్లో ఇదే తప్పు చేస్తున్నాను అనమాట. అరే పైకి పోతుంది కదా, ఫటక్కమని ఒక 500 800 1800 కాల్, 1800 క్వాంటిటీస్ కొనుక్కుంటుండే రపరపరప. తర్వాత కిందికి పడగానే అయ్యో కిందికి పడిపోయింది, షిట్ అనుకుంటున్నాను. తర్వాత నాకు నేర్చుకుంటే ఏం అర్థమైందంటే, ఇది అట్లా గేమ్ కాదు, కొంచెం ఆలోచించాలి, కొన్ని ఫాలో చేయాలి. డిసిప్లిన్ మీరు ఏ రంగంలో ఫాలో చేసినా ఆ రంగంలో మీరు గెలవచ్చు అనమాట. సో వీ హ్యావ్ టు ఫాలో సమ్ డిసిప్లిన్. ఓకే, ఫ్లూక్లో ప్రాఫిట్ రావడం ఇట్స్ నథింగ్ గైస్, అది సస్టైన్ అవ్వదు. నేను కూడా స్టార్టింగ్లో ఏం చేస్తున్నా తెలుసా, అరే ఇది ఎట్లైనా పైకి పోతుంది కదా, ఇన్ని క్వాంటిటీ హోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటుంటాయి, తర్వాత ఎట్లైనా పైకి వస్తుంది కదా అని చెప్పేసి అది బిస్కెట్ అవుతున్నాయి అన్నమాట. సో అట్లాంటి టైంలో మనకి పెద్ద పెద్ద బిస్కెట్లు అయ్యాయి, బట్ నీతో వచ్చింది కాబట్టి నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండా మీకు చెప్తాను. ఓకే, లెట్స్ మంచిగానే ఆగింది, బట్ నాకు ఎందుకు కిందికే పడుతుంది అనిపిస్తుంది గైస్. లెట్స్ వెయిట్, చూద్దాం. పైకి వెళ్తే మంచిదే లేండి, బట్ 5 minutes కిందికి వచ్చింది, పైకి వచ్చింది, ఇక్కడ సెల్లర్ జోన్ దగ్గర తనలాడుతుంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఫాస్ట్ వెళ్ళిపోతుంది పైకి. నాకు ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, బట్ నాకు వెళ్తుందా అని డౌట్. యాజ్ పర్ ఈ 2 candles రెడ్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ వస్తే ఇది స్ట్రాంగ్ పైకే ఉంది ఓవరాల్గా అయితే. బట్ లెట్స్ సీ, నాకైతే పుట్టు సైడే నా థాట్. 300 క్వాంటిటీ, ఇది ఏమో కన్నా కింద ట్రేడ్ అవుతుంది. సో ఇట్లాంటప్పుడు ట్రేడ్ చేయదు గైస్. ఫుల్ వీడియో చూడండి మీరు. నాకు ప్రాఫిట్ వచ్చిన వీడియో, నాకు లాస్ వచ్చిన వీడియో చూస్తే మీకు ఏం రాదు, ఫుల్ వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, వేరే ఏం జరుగుతుంది,
1 second. Okay, sorry guys, we'll back to the trade. One minute candle బాగానే ఎండ్ అయింది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఐ థింక్ కాల్ వీ కెన్ బై గైస్. నాకెందుకు ఇది ఒకవేళ దీని కిందికి వస్తే ఇట్స్ రిస్క్, మనం ఏం చేయలేము. బట్ ఒక చిన్న రిస్క్ తీసుకోవచ్చు గైస్. ఓకే, లెట్స్ టేక్ ద రిస్క్ అంటారా, చూద్దామని. నాకు ఒక 2 minutes ఆగితే అక్కడ అప్పటిదాకా వెళ్ళిపోతుందని నాకు ఒక ఇది. బట్ లెట్స్ వెయిట్ గైస్, 2 minutes వెయిట్ చేద్దాం. నాకు కొంచెం కింద వచ్చి ఇంకో గ్రీన్ క్యాండిల్ వస్తే వీ కెన్ బై. ఇక్కడ ఉంటే బిస్కెట్ అవుతున్నాయి సారా. చలో, ఇప్పుడు ఈ క్యాండిల్ దీని లోపలికి వచ్చేసింది అనుకోండి, నేను పుట్టికి షిఫ్ట్ అయిపోతాం. దీని లోపల ఎండ్ అవ్వాలి. లేదు ఇది ఇక్కడనే సస్టైన్ అయితే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేసుకుంటా. ఓకే, సింపుల్. వాటర్ లెక్క ఉండాలన్నమాట. పుట్టే కొనాలి, కాలే కొనాలని పెట్టుకోవద్దు ఎప్పుడు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, చలో కాల్ సైడ్ షిఫ్ట్ అయిపోవచ్చు, పుట్ సైడ్ షిఫ్ట్ అయిపోవచ్చు. చలో, నేను పుట్టు బై చేసిన గైస్. రిస్కే బట్ బై చేసిన. ఎందుకు తెలుసా, ఈఎంఐ కన్నా కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఓకే, బట్ చూద్దాం. సస్టైన్ అయితే మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. హోప్ఫుల్లీ సస్టైన్ అవుతుంది. ఎందుకంటే జోన్ బ్రేక్అవుట్ అయింది గైస్. ఆ జోన్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ జోన్ లోపలికి వచ్చేసింది. సో దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ ఒక ఫాల్ వస్తుంది. ఓకే, దానికోసానికి నేను కొన్నా. చలో, 700 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. దీంట్లో 1500 2000 ప్రాఫిట్ అయితే వీ కెన్ బుక్ ప్రాఫిట్. ఓకే, చలో నైస్. ఇదే క్యాండిల్ సస్టైన్ అయింది అనుకోండి, ఇంకో క్యాండిల్ పడుతుంది. 1100 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. చలో, ఇక్కడ దాకా ప్లాన్ చేద్దాం. జోన్ గీసినా కదా, ఇంకా పడే ఛాన్సెస్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టేక్ రిస్క్, మోర్ ఆఫ్ రిస్క్. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ఇది నా ఫస్ట్ ట్రేడ్ గైస్. అసలు నేను వేరే ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసా. 10 o'clockకి లాగిన్ చేసిన. లాగిన్ అంట. ఈ గ్యాప్ చాలా పెద్దగా ఉంది కదా. చలో, ఈఎంఐ కింద చూడండి గైస్, ఇక్కడ 15 ఈఎంఐ ఉంది కదా, దీని కింద క్యాండిల్ ఎండ్ అయితే 80% కింద పడుతుంది గైస్ ఇది. కానీ దీని కింద ఎండ్ అవ్వాలి. ఇంకా 36 seconds ఉంది. ఎండ్ డెసిషన్ ఒకటి ఎండ్ కాక కిందికి రా. ట్వంటీ సెకండ్స్ ఉంది. మళ్ళీ దీనికి పైకి పోతే ఇట్స్ రిస్క్ గైస్. కమాన్, ఇది వచ్చిన ఫ్లోలో కింద పడిపోతుంది అనుకున్నా కానీ అది తనలాడుతుందాడా. ఈ జోన్ కన్నా పైన వెళ్తే వీ కెన్ ఎగ్జిట్ గైస్. ఎందుకు తెలుసా, రిస్క్ అయిపోతుంది దీని మీద. బట్ నా లెక్క ప్రకారం అయితే కింద పడాలి. చూద్దాం, సడన్గా చెప్పలేము కదా, మ్యానిపులేషన్ అయినా అవుతుంది. బట్ చూద్దాం. కమాన్, పడిపో. చలో, మళ్ళీ 900కి వచ్చాం గైస్. గుడ్. 1300 ప్రాఫిట్ నడుస్తుంది. సూపర్. చలో, ఇంకొక మూవీ. 1800 ప్రాఫిట్ గైస్. సూపర్. ఇంకొక మూవ్. ఇది వచ్చిన ఫ్లోలో అయితే మంచిగా పడాలి. ఇంకా చూద్దాం. 1400 ప్రాఫిట్ నడుస్తుంది కరెంట్లీ. నైస్. ఇది బ్రేక్అవుట్ అయితే ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది. అంటే స్ట్రాంగ్ మన పుట్ ప్రీమియం పెరుగుతుంది. కానీ ఇక్కడ జోన్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఓకే, కమాన్. క్యాండిల్ అనేది పైకి పోతుంది. వీక్ అయితే ఉంది గైస్, చూస్తే అర్థమైపోతుంది. కొంచెం కింది పడాలి.
అట్లీస్ట్ ఇక్కడ దాకా పడినా మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. యూజువలీ ఈ కిందది టార్గెట్ పెట్టుకోవచ్చు, బట్ ప్రీమియం మూమెంట్ చూసుకోవాలి. ఈ కింద బయింగ్ జోన్ ఉంది. ఓకే, ఇది ఒక బయింగ్ జోన్, ఇది ఒక బయింగ్ జోన్. ఈ జోన్ మొత్తం కొంచెం బయింగ్ ఉంది, బట్ అది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ ఈడి దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. చూద్దాం. ఒక్కటంటే ఒక్క లైఫ్. ఇంకోటి ఏం తెలుసా గైస్, ఇది మూమెంట్ ప్రకారం మనకి లాస్ ప్రాఫిట్ మూవ్ అవుతుంటుంది. అక్కడ మన సైకాలజీ చాలా డిస్టర్బ్ అవుతుంది. అంటే 1600 ప్రాఫిట్ చూసింది, మళ్ళీ ఇప్పుడు 200 300కి వచ్చింది. సో సైకాలజీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే వచ్చింది 300 ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోదాం, 200 ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోదాం, సరే అంత వచ్చింది కానీ మళ్ళీ కిందికి పడిపోతుంది. ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు గైస్. మనం సింపుల్గా ఒక ప్రాసెస్ ఏమనుకున్నాం, ఈ జోన్ కన్నా పైన పోతే ఇట్స్ రిస్క్, నేను ఈ జోన్ కన్నా పైనకి పోతే వి విల్ ప్లాన్. ఇగో వెళ్ళడానికి ట్రై చేసింది. ఇప్పుడు సింపుల్గా కన్ఫ్యూజన్ ఏం లేకుండా వీడి నుంచి ఎగ్జిట్ కొట్టేసాను. దీని మీద సస్టైన్ అవుతాయి. లెట్స్ సీ. 900 లాస్ నడుస్తుంది కరెంట్లీ. ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు బ్రెయిన్లో. ఈ ప్రాసెస్ ఇట్లనే ఫాలో అవ్వాలి. తేడాపిడా జరిగితే ఎగ్జిట్ అయిపోవాలి. నైస్. కాస్ట్ టు కాస్ట్ వచ్చినాం మళ్ళా. ఇది కరెక్ట్ ఈఎంఐ నుంచి పైకి వెళ్ళింది. సో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్స్ ఫాలో అవుతుంది గైస్. నేను ఎగ్జిట్ కొట్టేస్తున్నా బికాస్ దెర్ ఇస్ అ ఛాన్స్. అరే 700 లాస్ అయింది నాకు తెలిసి. మనం కాల్ సైడ్ షిఫ్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే ఇది మంచి స్ట్రాంగ్ అనిపిస్తుంది గైస్. ఓకే, 300 క్వాంటిటీతో చేసాం. ఓకే, ఒక క్వాంటిటీ ఫిక్స్ అయితే అదే ఇది 1 మినిట్ ఉంది. ఇంకా పైన సస్టైన్ అయితే నేను కాల్ బ్యాక్ చేసుకుంటాను. మీరు చూసుకున్నట్లయితే 800 రూపీస్ లాస్ నడుస్తుంది. ఓకే, దీనికి నాకు తెలిసి 40-50 రూపీస్ ఛార్జెస్ అయి ఉంటుంది ఓవరాల్ మొత్తం కలిపి. ఓకే, చలో. నీ అమ్మ నా స్టాప్లో సెట్ చేసి పైకి పోతున్నాయి ఏంద్రా. ఈఎంఐ పైకి వెళ్ళిపోయింది కదా, సెట్ పర్లేదులే, టెన్షన్ లేదు. దీన్ని మన ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది గైస్. ఇంకా 2 ట్రేడ్ చేసి మనం డే ఎండ్ చేస్తాం. ఓకే, 10:24 అవుతుంది కరెంట్లీ. సస్టైన్ అవుతుంది 27 సెకండ్స్లో. పైనే ఉందనుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ విల్ గో అప్ గైస్. సో మనం కాల్ సైడే ప్లాన్ చేసుకున్నాం. ఇంకో 19 సెకండ్స్ ఉంది. చలో. అయ్యా అమ్మ ఏమైందిరా నాయన. ఓకే, పైసలు తక్కువనే అనుకుంటా ఈ అకౌంట్లో, అందుకోసానికి అది 300 క్వాంటిటీ బై అవ్వాలి. 225 క్వాంటిటీ బై అయింది. ఓకే, సూపర్ ఎండ్ అయింది గైస్. ఈ క్యాండిల్ మంచిగా ఎండ్ అయింది. దిస్ ఈజ్ వెరీ గుడ్. అట్లీస్ట్ ఇక్కడ దాకా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి ప్రాఫిట్ చూద్దాం. సూపర్ ఎండ్ అయింది. ఇట్లా ఎండ్ అయితే మంచి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు తెలుసా, జోన్ బ్రేక్అవుట్ అయింది, ఫేక్ అనుకున్నాం, కానీ కింద నుంచి మళ్ళీ బయింగ్ వచ్చింది. సో దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఇట్ విల్ గో అప్. ఈఎంఐ ఉంది కదా, 15 EMI 9 EMI, దీనికన్నా కింద వస్తే ఇట్స్ రిస్కీ. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒక హై టైం ఫ్రేమ్లో చూసుకుందాం ఏం జరుగుతుందో. 15 మినిట్స్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక 15 మినిట్స్లో బయింగ్ ఉంది గైస్. 2 క్యాండిల్ కింద పడ్డది, దానికన్నా 50% కన్నా పైన క్యాండిల్ ఎండ్ అయింది. సో దేర్ ఇస్ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ బ్రేక్అవుట్ అప్. ఓకే, యాజ్ పర్ ఈ ప్రైస్ యాక్షన్ చెప్తున్నాను. ఓకే, సో 30 మినిట్స్ క్యాండిల్ ఇది. వెరీ గుడ్ బుల్లిష్ సిగ్నల్ గైస్. స్ట్రాంగ్గా బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది యాజ్ పర్ దిస్ క్యాండిల్. నేను ఇది చూసుకోలేదు, నేను 5 మినిట్స్ క్యాండిల్ని చూస్తున్నాను. 5 మినిట్స్ క్యాండిల్లో 10 మినిట్స్ క్యాండిల్లో ప్రైస్ యాక్షన్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఓవరాల్ కంపేర్ చేసుకోవాలి. స్కాల్పింగ్ చేస్తే 5 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే చిన్న మూమెంట్ క్యాప్చర్ చేస్తాం కదా. కానీ 30 మినిట్స్ క్యాండిల్ అయితే బయింగే ఉంది గైస్, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు 1 డే చార్ట్లో 1 డేలో 5 1 2 3 4 5 డేస్ గైస్ చూడండి, మొత్తం ఇండిషన్ నడుస్తుంది ఇక్కడ.
చలో నైస్ సపోర్ట్ అయితే వచ్చింది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 200-300 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది నా సెకండ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ దాకా క్యాప్చర్ చేద్దాం. రెచ్చి ప్రీమియం మీకు 162 దగ్గరకు వస్తే వీ కెన్ బుక్ అవర్ ప్రాఫిట్స్. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ సపోర్ట్ ఉంది చూడండి. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, వీడి దాకా పడుతుంది. అంటే పుట్టి చెప్తున్నాను నేను. పైన బ్రేక్అవుట్ అయితే షార్ప్గా వీడి దాకా పడుతుంది. కాల్ సెట్ దీనికన్నా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే. ఓకే, ఇది నా సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ 1600 దాకా ప్రాఫిట్ చూపించింది. నేను బుక్ చేసుకోలేదు, 2000కి బుక్ చేసుకుందాం అనుకున్నా. అది నాకు 700-800 రూపీస్ లాస్ ఇచ్చింది. ఇది నా సెకండ్ ట్రేడ్. ఇప్పుడు కరెంట్లీ మళ్ళీ గ్రీన్లో కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు, అరే అన్న బుక్ చేసుకోవచ్చు కదా, మన లాస్ రికవర్ అయిపోయింది అనుకోవచ్చు. యూజువల్లీ నేను కూడా స్టార్టింగ్లో అదే చేస్తాను అనమాట. పొద్దున్న వచ్చి ఒక ట్రేడ్ తీసుకోగానే 500-1000 రూపాయలు పోయింది అనుకో, ఇంకా డే మొత్తం ఆ 1000 రూపాయలు సంపాదించుకోనికి రిటర్న్, అరే పోతే పోయిందిరా నైనా నా వచ్చి పెట్టిన పైసలను రావాలని చెప్పేసి మనం డే మొత్తం ట్రేడ్ చేస్తాం. అట్లా చేస్తే ఏమవుతుంది తెలుసా, మేబీ ఆ రోజు నీ లాస్ రికవర్ అవుతుందేమో, మేబీ కావచ్చు, కాదు. కానీ ఓవరాల్ టైం ఫ్రేమ్లో మీ సైకాలజీ డిస్టర్బ్ అయిపోతుంది గైస్. మీరు జస్ట్ లాస్ రికవరీ కోసం మార్కెట్ ట్రేడింగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, మీరు ఎందుకు వస్తున్నారు మార్కెట్, డబ్బులు సంపాదించండి కదా. సో పెద్ద అమౌంట్ డబ్బులు సంపాదించడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, చలో ఈ ట్రేడ్లో 1400 దాకా ప్రాఫిట్ చూపించింది. సూపర్ నైస్. 1500 ప్రాఫిట్ చూపిస్తుంది. మీరు చూసుకున్నట్లు ఓవరాల్ ఇక్కడ 700 ప్రాఫిట్ కనిపిస్తుంది. నేను అప్పుడు 1600 బుక్ చేసుకొని ఈడ ఒక 1500 బుక్ చేసుకుని నా డే ఎండ్ అయిపోతుంది తెలుసా. బట్ ఇట్స్ ఓకే, టెన్షన్ లేనేగా. నిఫ్టీ అదే కదా నాకు నిఫ్టీ నచ్చదు ఎందుకు తెలుసా, అది ఎక్కువ పాయింట్స్ ఇవ్వదు. బ్యాంక్ నిఫ్టీ 40 పాయింట్స్ అట్లా ఇస్తుంటుంది అనమాట. చలో నాకు తెలిసి ఇది బ్రేక్అవుట్ అయితే ఇగో ఈడి దాకా వస్తుంది. బట్ చూద్దాం, మనం 2 ప్యారలల్లీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. ఓకే, $2000 ప్రాఫిట్ సూపర్. ఇంకో ఇది బ్రేక్అవుట్ అయితే కీడి దాకా వస్తుంది చూడండి. పుట్టి చెప్తున్నా, కిందికి బ్రేక్అవుట్ ఒక క్యాండల్ సస్టైన్ అయితే కిందికి పడిపోతుంది. మన 2000 దాకా ప్రాఫిట్ చూపించింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో వస్తుంది. ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండల్ వస్తుంది అనిపిస్తుంది కదా నాకు. ఇది చూస్తుంటే వీడి దాకా క్రేజీ వస్తుంది. అప్పుడు ఈ ప్రీమియం 200 కన్నా పైకి వెళ్ళిపోతుంది. కానీ అంత లాంగ్ సస్టైన్ చేయడం లాంగ్ టైంకి మంచిది కాదు మన లాజిక్ ప్రకారం. అంటే ప్రతిరోజు అట్లా పని చేయదు కదా. సో ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరు ఆపుతున్నారు కదా, ఇక్కడ చూడండి, ఈడ ఒకసారి పడ్డది, ఇక్కడ కూడా మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది. అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. జస్ట్ చూడండి గాయ్, ఈడ ఒక సెల్లర్ కూర్చున్నాడు. ఇది బ్రేక్ అయితే షార్ప్ బ్రేక్ అయితే చెప్పాలి. చూడండి, ఈ ఏరియా బ్రేక్ అయితే షార్ప్ బ్రేక్ అయితే అని చెప్పాలి. ఇదే నేను చెప్పింది. ఈడ ఒక సెల్లర్ ఉన్నాడు, వాడిని బ్రేక్ చేస్తే ఫటక్ మనం బ్రేక్ అవుట్ అవుతుంది నాకు తెలుసు. 300 నాసం. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. ఎగ్జిట్ కొట్టేసినాం. నైస్, ఇట్ వాజ్ వెరీ గుడ్ ట్రేడ్. ఓకే, మనం సమ్వేర్ అరౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్యాప్చర్ చేసినాం. ఓకే, 15 పాయింట్స్ అప్రాక్సిమేట్లీ. ఇట్ వాజ్ గుడ్ ఫర్ అస్. ఓకే, ఇది డే హై దగ్గరికి వస్తుంది, అంటే ఇక్కడనే ఓపెన్ అయింది కదా, అక్కడ దాకా వస్తుంది. సో ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఏమైతే ఇక్కడ నుంచి యూ తీసుకొని ట్రై చేస్తాను అనమాట. ఓకే, అందుకోసానికి నేను ప్రాఫిట్ బుక్ చేసేసుకున్నాను. ఓకే,
చెప్పలే, ఇది క్యాన్సిల్ అయితే ఈడి దాకా వస్తుందని చెప్పిన, అదే జరిగింది. ఓకే, ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది గైస్. నాకు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, కింది పడుతుంది అనిపిస్తుంది. సో అందుకోసానికి నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నా. ఓవరాల్ ప్రాఫిట్ 2000 రూపీస్ అవుతుంది గైస్. మనం ఎన్ని ట్రేడ్లు చేసినాం? 1, ఇది ఫెయిల్ అయినాయి. ఓకే, 1, 2 ట్రేడ్ చేసినాం గైస్, అంతే. 2 ట్రేడ్స్లో 2000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. దీనికి ఎంత అయి ఉంటుంది నాకు తెలిసి 40, 80, 100 రూపీస్ నాకు తెలిసి కమిషన్ పోయి ఉంటుంది మొత్తం కలిపి. 100, 120 రూపీస్ అంతే. ఓకే, చలో గైస్, ఇప్పుడు మనం కొంచెం రీసెర్చ్ చేసి ఒక చిన్న లాస్ట్ ట్రేడ్ తీసుకొని డే అండ్ డే చేద్దాం. ఓకే, సో ఏం జరుగుతుందంటే డే చార్ట్లో క్రేజీ బుల్లిష్ వచ్చింది. ఓకే, బట్ ఇక్కడే సస్టైన్ అవుతుంది అనిపిస్తుంది, చూద్దాం. అదే మనం 1 అవర్లో చూసుకున్నట్లయితే ఇది చూడండి, ఈ క్యాండిల్ ఎట్లుంది, గలీజ్ ఉంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం పైకి వెళ్తూనే ఉంటుంది. ఓకే, దెర్ ఈజ్ అ సెల్లర్ జోన్ హియర్. ఇక్కడ ఒక సెల్లర్ జోన్ ఉంది గైస్, మేబీ ఇక్కడ వెళ్తా అనుకుంటున్నా, చూద్దాం. అదే మనం 30 మినిట్స్లో చూసుకున్నట్లయితే చూడండి, ఈ జోన్ కనిపిస్తుంది కదా మీకు, కెన్ యూ సీ దిస్ జోన్? ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం పైకి వెళ్తుంది, చాలా పైకి వెళ్తుంది. అట్లీస్ట్ ఇక్కడ దాకా వెళ్తుంది, 24,000 దాకా, అట్లీస్ట్ 23,900 దాకా. ఓకే, 5 మినిట్స్లో మనం ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, నైస్. చలో, ఇక్కడ ఒక జోన్ ఉంది గైస్, సో కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు గడ్బడ్లో ట్రేడింగ్ వద్దు, కొంచెం వెయిట్ చేద్దాం. మీరు వెయిట్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడు ట్రేడింగ్లో, గుర్తుపెట్టుకోండి. అరే మనకు ఒక మంచి ప్రాఫిట్ ఇచ్చింది, మళ్ళీ కిందకి వచ్చింది, ఏడు నుంచి కొనేసుకుందాం అనుకోకండి. కొనాలి, బట్ అన్ని టైం అది వర్క్ కాదు. కొన్నిసార్లు వర్క్ అవుతుంది, బట్ వెయిట్. ఎందుకంటే నేను ఇక్కడ జోన్ వేసుకున్నట్టు ఎట్లా కనిపిస్తుంది, పైన ఒక సెల్లర్ జోన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ ఒక సెల్లర్ జోన్. ఇది బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితే మనం ఒక రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, సో అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు. సపోర్ట్ నుంచి పైకి 87, 94 పాయింట్స్. ఓకే, ఫుల్ వీడియో పెడతా గైస్, ఎంజాయ్. ఓకే, పండగ చేసుకుంటాం. ఓకే, ఈ క్యాండిల్ ఒకవేళ గ్రీన్ పెద్దది ఎండ్ అయింది అనుకోండి, వీ కెన్ రిస్క్ అగైన్ ఇన్ దిస్. బట్ మనము చేంజ్ చేద్దాం, 800 యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా 800 యాడ్ చేద్దాం, ఇక్కడ కూడా 800 యాడ్ చేద్దాం. సేమ్ ప్రీమియంలో ట్రేడ్. క్రేజీ మూమెంట్ వస్తుంది. 300 వేస్తే వస్తుందా గైస్? క్రేజీ ఉంది ఇది. ఒకవేళ 25 సెకండ్స్ ఎండ్ అయితే నేను కొనుక్కుంటా మళ్ళీ. చలో, మళ్ళీ బై చేసిన గైస్, 23,800 కాల్ బై చేసిన. కొనంగానే 900 రూపీస్ లాస్ చూపిస్తుంది. దీని కిందికి వస్తే వి విల్ ప్లాన్, బట్ ఐ థింక్ ఇట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నాం. అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ ఇచ్చినా మనకు క్రేజీ వస్తుంది, చూద్దాం. ఓకే, నేను ఈ ప్రైజ్ యాక్షన్ ప్రీమియం క్యాండిల్లో చూసి బై చేసిన. ఇక్కడ స్పాట్ చార్ట్ ప్రకారం కొనుక్కోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం వస్తుంది మంచిది. చలో, గ్రీన్లోకి వచ్చేసాం గైస్, నైస్. ఈ ట్రెండ్ లైన్ షార్ప్గా బ్రేక్ అయితే క్రేజీ బయింగ్ వస్తుంది. షార్ప్ బై కావాలి అని, చిన్న బయింగ్ అయితే వేస్ట్. కమాన్, ఉక్కు తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు, ట్రెండ్ లైన్ పైకి వెళ్ళిపోయి మనకు పైసలు పెట్టు, తడబడు నరసింహ. ఇంకొక 1000 రూపాయలు. చలో, 800 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది గైస్. ఇది మన థర్డ్ ట్రేడ్. తొక్కుకుంటూ పోవాలా. ఉక్కు తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు, పండలు రెండుగా పగిలెట్టు, ట్రేడింగ్లో ప్రాఫిట్ పెట్టు నరసింహ. అరే ఇక్కడ రిస్క్ ఉంది గైస్, ఎందుకు తెలుసా? ఇక్కడ సెల్లర్ జోన్ ఉంది, అది బ్రేక్అవుట్ అయింది కానీ మళ్ళీ రివర్స్ వచ్చేసింది. సో కొంచెం రిస్క్తో కామ్ అయ్యే నేను ఈఎంఐ కన్నా కిందికి వస్తే ప్లాన్ చేస్తా. బట్ కమాన్, జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం.
కొల్లిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు బండలు రెండు పగిలెట్టు తడబడు నరసింహ నువ్వులకే మరిగట్టు నిలబట్టు ఢీ కొట్టు నరసింహ. గైస్ ఇది నాకు తెలిసి ఈఎంఐ దగ్గరకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ పైకి వెళ్తుంది అనుకుంటున్నా. సో ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ హియర్. ఈఎంఐ ఉంది, కొంచెం ధైర్యం ఉంది, కానీ ఇది చూస్తున్నట్టయితే ఈ స్పాట్ చూసుకున్నట్టయితే ఒకసారి కిందికి వచ్చి పైకి పోతుంది అనిపిస్తుంది. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది కుత్తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు బండలు రెండుగా పగిలెట్టు తడబడు నరసింహ. ఇక్కడ కూడా టెన్షన్ ఏం లేదు గైస్. ఈఎంఐ కన్నా కిందికి వస్తే మనం లాస్ బుక్ చేసుకున్నాం. దీనికన్నా పైన అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ 142 దగ్గరికి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. సింపుల్. ఎందుకు 142 దగ్గర అంటే ఇక్కడ నాకు 2 సెల్లర్స్ ఉన్నారు, అంటే జోన్లు ఉన్నాయి అన్నమాట ట్రెండ్ లైన్లో. సో ఇట్స్ అది షార్ప్గా క్రాస్ అయితే ఓకే గైస్, మనం కంటిన్యూ చేసుకోవచ్చు. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది ఎక్కుతొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు బండలు రెండుగా పగిలే. ఇప్పుడు పుట్ సైడ్లో చూడండి గైస్, 800 పుట్టేది. ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే కింది పడ్డది అనుకోండి, షార్ప్ పడుతుంది కిందికి. మీరు ఇక్కడ దాకా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది. ఓకే, అక్కడ పడితే ఈడి దాకా వస్తుంది, ఇది బ్రేక్ అయితే ఈడి దాకా వస్తుంది. సింపుల్. పైకి ఈ జోన్ కన్నా పైన క్యాండిల్ ఎండ్ అయితే కొంచెం రిస్క్ ఉంది మనకి. ఓకే, నువ్వు బలుగే బలుగెట్టు కొట్టుడి కొట్టు బండలు రెండుగా బల్లెట్టు బండ నరసింహ. ఈ స్పాట్ చార్ట్ కొంచెం రిస్క్ ఉంది గైస్, చూడండి. నాకు ఈఎంఐ ధైర్యంతో నేను వెయిట్ చేస్తున్నా. ఈ స్పాట్ చార్ట్ చూడండి, ఇది కొంచెం బ్యాడ్ సిగ్నల్ అన్నమాట. నేను కూడా వెయిటింగ్ చేయడం నేర్చుకోవాలి, ఇంకా వెయిటింగ్ చేయడం నేర్చుకోవాలి. నేను గుడికి పెడుతుంది గైస్, అందుకే నేను రైట్ ఒక 3 ట్రేలు చేసుకొని ఎండ్ చేద్దామని ఆ తీటతో ఉన్నా. లేదంటే నేను వెయిట్ చేస్తుండే. ఓకే గైస్, ఐ థింక్ నేను కొంచెం కాస్ట్ వచ్చే ఎగ్జిట్ కొడతా గైస్. ఎందుకు తెలుసా, ఈ క్యాండిల్ గలీజ్ ఉంది. ఓకే, ఈమె దగ్గర వస్తుంది, ఈడి దాకా వస్తుంది. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది కుత్తొలిమెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు బండలు రెండుగా పగిలెట్టు తలబడు నరసింహ. చెప్పలే, ప్రాఫిట్ మొత్తం తినేసింది ఇది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈఎంఐ నుంచి పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఓ మై గాడ్, లాస్ బుక్ చేసుకునేది ఉండే, బట్ ఈఎంఐ ట్రెండ్ అంటే పైకే ఉంది గైస్. పెద్ద గ్రీన్ క్యాండల్ వచ్చింది అనుకోండి, క్రేజీ ఉంటుంది. I think I need to book losses here. Bo. ఇక్కడ బుక్ చేసుకునేది ఉండే, నేను పాలగనలేక వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈఎంఐ నుంచి పైకి వెళ్ళింది కదా, ఒక్క క్యాండల్ ఇంకా కింద వస్తే మనకి రివర్స్ అయిపోతుంది కదా అని వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి ఇప్పుడు 1200 రూపీస్ లాస్ నడుస్తుంది గైస్. చూడండి,
1700. ఇగో ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇగో దీని కిందికి వచ్చేసింది అనుకోండి, ఒక్క రెడ్ క్యాండిల్ మన డైరెక్షన్లో మూవ్ అయిపోతుంది. కమాన్, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళు గైజ్. ఐ థింక్ నాకు ఈఎంఐ కన్నా పైన రిస్క్ ఉంది. సరే, ప్రాసెస్ ఫాలో చేద్దాం, ఏదైతే అది. ఓకే, చలో. డబుల్ బాటమ్ చేసింది, గుడ్ గుడ్ గుడ్. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏడేడా ఇలాగే పండగ జరగాలి. జీవితం అంటే పోరాటం, పోరాటంలో దిక్కుతల మెట్టు, కొండలు కొట్టు ఢీ కొట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తల నరసింహ నువ్వు బలుకే బలిగెట్టు, వండలు కొట్టు ఢీ కొట్టు, వండలు రెండుగా పగిలెట్టు, తల నరసింహ. జీవితం అంటే పోరాటం, పోరాటంలో జయం. ఈ క్యాండిల్ చూడ, క్రేజీ క్యాండిల్ ఇది. బ్యాక్ to 1000 రూపీస్ ప్రాఫిట్, నైస్. జస్ట్ ఇది సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది పైకి, నైస్. కమా, తొక్కితే పైకి వెళ్ళిపోవాలి. నైస్, గ్రీన్కి వచ్చేసినాం గైస్, సూపర్ సూపర్. ఈ సెల్లర్ జోన్ కానీ తొక్కేసి, ఎస్, సూపర్ 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 సూపర్. ఈ సెల్లర్ కానీ తొక్కేసేయండి ప్లీజ్. తొక్కేసినామంటే ఈడి దాకా వెళ్తుంది. ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. చలో, ఎక్కుతలి మెట్టు, ఉండలు కొట్టు ఢీ కొట్టు, ఉండలు. గ్రీన్కి వస్తే ఎంత సంతోషంగా అవుతుంది కదా గైస్. మనకి ఎంత ఆల్మోస్ట్ 2700, 3000 దాకా లాస్ చూపించండి. ఈ క్యాండిల్ బుర్రమని కొట్టిందా, ఈ క్యాండిల్ పైకి వచ్చిందా, దిమ్మ తిరిగి మన కాన్ఫిడెన్స్ బ్యాక్ వచ్చేసింది. కమా, ఈ సెల్లర్ జోన్ దగ్గర ఆగేం చూడండి. ఇది బ్రేక్అవుట్ అయితే మీరు చూడండి ఎంత పైకి వెళ్తుందో, ఒక రాకెట్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఎస్, బ్రేక్అవుట్ అవ్వాలి, బ్రేక్అవుట్ షార్ప్ అవ్వాలి. చిన్న బ్రేక్అవుట్ పనికిరాదు మనకి. ఎస్, చెప్పలే నేను చెప్పలే నేనమ్మ జీవితం. క్రేజీ జంప్. ఇందాకేమన్నా గైస్, ఈడ బ్రేక్అవుట్ అయితే పడక్కమని వెళ్ళిపోతా అని చెప్పలే, అదే జరిగింది. మీరు చూసుకున్నట్లయితే 5600 ప్రాఫిట్. ఓకే, నాకు ఈ ప్రాసెస్ నచ్చింది. డబ్బులు వస్తుంటే పోతున్నాయి కానీ ఎట్లుంటే జంప్ క్రేజీ లేకుండే. అరే సస్టైన్ పర్లేదులే. నేను ఎగ్జిట్ ఎందుకు చేసిన సార్, నిఫ్టీలో మనం అసలు ఏమంటారు సస్టైన్ చేయలేము గైస్. నాకు అది ఒక్కటే నచ్చదు. ఇట్లా వెళ్ళిందా ఆ సస్టైన్ అవ్వదు, ప్రీమియం పడక్కమని కింద పడడం అవన్నీ అవుతుంటాయి అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. క్రేజీ ట్రేడ్ జరిగింది ఈరోజు. ఫుల్ వీడియో చూడండి, మజానా వచ్చుంటుంది. లాస్ చూసుంటారు, ప్రాఫిట్ చూసుంటారు. క్రేజీ మజా రాలేదా? ఓకే, ఇది ఇంకా చూడవద్దు ఇది, ఎందుకంటే పైన సెల్లర్స్ ఉన్నాడు, మేబీ ఇట్లా కిందికి వెళ్ళి పైకి వెళ్తుంది. సో కడక్కమని ఇట్లా క్లోజ్ చేసేయాలన్నమాట. ఓకే, ఈ ప్రాఫిట్ చూసుకుంటాం, ఆరాంగా మనశ్శాంతిగా ఇంట్లో పడుకోవాలి. ఓకే, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. ఈరోజు మన ప్రాఫిట్ 5600 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ లవ్ యూ ఆల్. ఐ హోప్ యూ లైక్ మై ట్రేడ్.
ఒక్క లైక్ వేసుకుని ఒక సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, కొంచెం తెలుగు ట్రేడర్ని ఎంకరేజ్ చేయండి. 3 అంటే 3 ట్రేడ్లు చేసినాం, ఇవి 2 ఫెయిల్ అయినా చూడండి, అది వదిలేసండి. బై సెల్ 3 ట్రేడ్లు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, రేపు కలుసుకుందాం.